మాజీ సీఎంలు కిరణ్ చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్స్ సీఎంలు ఆ జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. పుంగనూరు నుంచి పోటీలో ఉన్న పెద్దిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పెద్దిరెడ్డి వారసుడు మిథున్ రెడ్డికి చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. అటు పెద్దిరెడ్డి సైతం అటు కుప్పంలో చంద్రబాబుని ఇటు కిరణ్ ని ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ముగ్గురు దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ వార్తో చిత్తూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. చిత్తూరోళ్ల రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది. చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో వరుసగా 4వసారి గెలవడానికి రెడీ అయ్యారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు ముందు నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి బద్ధశత్రువులుగా ఉంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా 7 సార్లు విజయం సాధించిన కుప్పంలో విజయ పరంపర కొనసాగించడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలని చూస్తున్న చంద్రబాబుకి ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తోడయ్యారు. జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి మంచి పట్టుంది. అక్కడి నుంచి గెలిచే కిరణ్ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి జనసేన టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు కొనసాగిస్తున్నారు. అక్కడ పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఈసారి ఓడించడానికి పావులు కదుపుతున్నారు. నల్లారి పెద్దిరెడ్డిలకి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే విభేదాలున్నాయి. ఒకే పార్టీలో ఉన్న బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిపై పోటీకి దిగారు. కుప్పంలో తనని ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డికి పొంగనూరులో చెక్ పెట్టడానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న చల్లాబాబుని రంగంలోకి దించారు. చల్లాబాబు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకి సమకాలీకుడైన పెద్దిరెడ్డిని ఈసారి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో వైసీపీ రాజకీయాల్ని పెద్దిరెడ్డి శాసిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో అవసరమైన సమయంలో వైసీపీ నేతల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నది కూడా పెద్దిరెడ్డే. రాజకీయంగా రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉండి జిల్లా రాజకీయాల్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం, 10 ఏళ్లుగా కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ స్క్రీన్పై కనిపించకపోవడంతో జిల్లాలో పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు వైసీపీకి దక్కడం వెనుక పెద్దిరెడ్డి కీలక పాత్ర వహించారు. గత ఎన్నికల్లో తన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిని తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా, కొడుకు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు. ఈసారి పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆ ముగ్గురు పోటీలో ఉంటే ఆయన్ని బద్ధశత్రువుగా చూసే చంద్రబాబు, నల్లారి సోదరులు ఇద్దరూ బరిలో ఉండడంతో ఎన్నికలు అందరికీ వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి. జిల్లా రాజకీయాల్ని శాసిస్తున్న పెద్దిరెడ్డిని సొంత సెగ్మెంట్ పొంగనూరులో ఓడించడానికి ఈసారి ఆయనకు బలమైన ప్రత్యర్థిగా చల్లాబాబుని ఎంపిక చేశారు చంద్రబాబు. పెద్దిరెడ్డిని కట్టడి చేసి జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి అక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ గెలుపు బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు పెద్దిరెడ్డి. ఆ క్రమంలో ఇటీవల చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తనని ఓడించడానికి పొంగనూరు పుడింగి కుప్పం వచ్చాడని, పెద్దిరెడ్డిని పొంగనూరులో ఓడిస్తానని సవాల్ విసిరారు చంద్రబాబు. మరోవైపు మిత్రపక్షం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబుకి జత కలిశారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాజంపేట ఎంపీగా 2 సార్లు గెలిచిన మిథున్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మిథున్ని ఓడించి పెద్దిరెడ్డి కుటుంబంపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఇలా ఇద్దరు మాజీ సీఎంలు ఒకరు తండ్రిని మరొకరు కొడుకుని టార్గెట్ చేయడంపై హాట్ చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు సరైన అభ్యర్థి లేకపోవడంతో 2 సార్లు తండ్రి కొడుకులు గెలిచారని, ఇప్పుడు అసలాట మొదలైందని నల్లారి అనుచరులు అంటున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జిల్లాలోకి రావడమే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట, పొంగనూరు, తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేశారని, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు. ఇక వారి లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పొంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లాబాబుతో కలిసి
ప్రచారం నిర్వహించిన కిరణ్ పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇది ఎవరెప్పుడు సొమ్మని వీళ్ళు దోస్తున్నారు. మీరు బాగా గుర్తు చేసుకోండి. ఒక ప్రజాప్రతినిధులు అంటే మాటలు మాట్లాడితే మనం కుటుంబంతో చూసే విధంగా ఉండాలి. వారు మాట్లాడే విధానం, వారు మాట్లాడే పద్ధతి, వారు వాడే భాష, ఆయన భార్య, ఆయన పిల్లలు చూసుకుంటే తువ్వలు ఉంచే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అహంకారం ఏడు వరకు వెళ్ళిపోయిందంటే వీళ్ళకి డబ్బు మదంతో, అధికార బలంతో, మన పోలీస్ బలంతో మనం ఎన్ని కేసులైనా పెట్టి వీళ్ళు అంచేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ మదం పట్టిందో దాన్ని తీయగలిగిన శక్తి కేవలం మీకుంది. మీరు మాత్రమే వారి గర్వం కానీ వారి పొగురు కానీ అంచే శక్తి కేవలం మీకుంది. పొంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా బాబు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. ఈసారి పెద్దిరెడ్డిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ని ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని, ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. 20 సంవత్సరాలుగా మీరు బాగా ఆలోచన చేయాలా. ఈ మండలంలో 25 సంవత్సరాలు మనకు ఎమ్మెల్యే పదవి అనేది ఉండింది. ఒకరు సైఫుల్లా బేగ్ గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు మా తాతగారు సీకే నారాయణ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మన మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. 25 సంవత్సరాలు మన మండలంలో ఎమ్మెల్యే అధికారం పార్టీ ఉండింది. ఈ రోజు మళ్ళీ వచ్చింది. మీకందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తాంట. మళ్ళీ మన మండలానికి ఎమ్మెల్యే పదవి మీరు తెప్పించుకోవాలా, మన మండలం పేరు మీరు నిలబెట్టాలని చెప్పి. అదలా ఉంటే పెద్దిరెడ్డి ఎఫెక్ట్తో చిత్తూరు జిల్లాలో చాలా కాలంగా సైలెంట్ అయిన రెడ్డి ప్రముఖులు ఇప్పుడు నల్లారి వెంట నడవడానికి సిద్ధమయ్యారు. తన ప్రధాన ప్రత్యర్థులు చంద్రబాబు, కిరణ్ల కాంబినేషన్, సొంత కులంలో వస్తున్న వ్యతిరేకతతో అలర్ట్ అయిన పెద్దిరెడ్డి సీఎం జగన్ని అప్పట్లో జైల్లో పెట్టించింది కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రచారం మొదలుపెట్టారు. రెడ్లో జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ జైలు సెంటిమెంట్ పండించాలని చూస్తున్నారట. ఇక మిథున్ రెడ్డి సైతం ఒక ఆయన సూట్ కేసుతో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. తనకి బాబు, కిరణ్ ఇద్దరూ శత్రువులే అని, జూన్ 4 తర్వాత మళ్లీ అదే సూట్ కేసుతో కిరణ్ ని హైదరాబాద్ పంపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఒక అభ్యర్థి వచ్చిన సూట్ కేసు తీసుకొని ఈరోజు ఇక్కడ పోటీ చేసేదానికి ఎంపీగా ఆయన మన ప్రాజెక్టులన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అన్నాడు మీకు అందరు కూడా తెలుసు. మళ్ళా జూన్ 4వ తేదీ సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్ పంపించే విధంగా మన ఓటు తీర్పు ఉండాలా. పొంగనూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా చెప్పే విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆసక్తితో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఏదో అభ్యర్థి నిలబడితే ఎట్లబ్బా వస్తే మంచి ప్రచోడు రావాలని కోరుకున్నాను. నాకు ఈరోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో మొత్తానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నట్టు తయారైంది చిత్తూరు జిల్లా రాజకీయ సమరం. 3 వర్గాలు ఎన్నికల్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని పనిచేస్తున్నాయి. పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మిత్రపక్షాలు, శ్రేణులు అంటుంటే సీఎంలుగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇక ఇప్పుడేం చేస్తారని పెద్దిరెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి ఈ చిరకాల ప్రత్యర్థుల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో.